హాయ్ అండి, వెల్కమ్ టు ధను స్మైల్ వ్లాగ్స్. మనందరికీ ఆరోగ్యాన్ని అందాన్ని ఇచ్చే మంచి ప్రోటీన్ పౌడర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 కప్పు బాదం పప్పు తీసుకోండి. ఏ కప్తో బాదం పప్పు తీసుకున్నానో అదే కప్తో 1/2 కప్ కాజు, 1/2 కప్ గుమ్మడి గింజలు, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, అదే ప్రొద్దుతిరుగుడు గింజలండి. అలాగే 1/2 కప్పు పల్లీలు, వేరుశనగ గుళ్ళు అంటారు కూడా. అలాగే 3 స్పూన్లు అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఉంటే ఖచ్చితంగా వాడుకోండి, లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అలాగే 4 యాలకులు ఫ్లేవర్ కోసం. ఎలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, వద్దనుకోవచ్చు. అవాయిడ్ అంటే మనకు తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అలాగే ఒక 1/2 స్పూను పసుపు. పసుపు కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఇంట్లో మరపట్టించుకున్న పసుపు అయితేనే ఇందులో వాడండి. ప్యాకెట్ పసుపు అయితే అస్సలు వాడద్దు, దానివల్ల ఏమి యూజ్ ఉండదు కాబట్టి ఇందులో మిక్స్ చేయొద్దు. కాజు సగం వేగిన తర్వాత గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. కాజు ఎగడానికి టైం పడుతుంది కానీ డ్రై రోస్ట్కి. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్లో ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇవి ఆవాలు చిటపటలాడినట్టు ఇవి కూడా చిటపటలాడతాయి. కొంచెం మూత పెట్టి మూత దగ్గరగా ఉంచుకొని వేపించుకోండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు. అలాగే అవిసె గింజలు కూడా అంతే, పేలతాయి జీలకర్రలాగా. కొంచెం మూత పెట్టి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ట్రై చేసినప్పుడు దూరంగా ఉండి వేపించుకోండి. పల్లీలు దూరగా వేపించుకున్న తర్వాత పై పొట్టు తీసేసి వాడుకోవాలి దీంట్లోకి. ఇందులోనే ఇలాచీ కూడా వేసి వేపించేసాను. ఇలాచీని మీకు తర్వాత చూపిస్తాను, అది కూడా బబుల్స్ కింద వచ్చినాయి. ఎందుకంటే దీంట్లో తేమ శాతం ఉంటే పాడైపోతాయని చెప్పి అన్నీ డ్రై రోస్ట్ చేసి బాగా చల్లారనిచ్చి మిక్సీలో పల్సిచ్చుకుంటూ ఆడుకోండి. బాగా బయట దొరికే మెత్తని పౌడర్ లాగా అయితే రాదు. అది ఫ్యాక్టరీలో మరి ఏమి కలుపుతాడో మనకి పూర్తి ఇంగ్రీడియంట్స్ తెలియదు కాబట్టి మనకి ఇలా పలుకులుగానే వస్తుంది. ఇది హోమ్ మేడ్ కాబట్టి 1 గ్లాస్ పాలకి 2 స్పూన్లు కలుపుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ కలుపుకొని డేట్ సిరప్ కలుపుకోవచ్చు. అంతేకాని దీంట్లో పంచదార కలుపుకోవడం వల్ల దీనికి మనం ఆరోగ్య ప్రయోజనాలు తక్కువ అవుతాయి.